Hi everyone, welcome to BrainBudge Academy and also welcome to Daily Current Affairs with Mind Maps. Let's start our class. BrainBudge Academy providing current affairs with mind maps, and you can read daily current affairs from the www.brainbudgeacademy.com website. So please visit brainbudgeacademy.com website. అండ్ ఈరోజు కరెంట్ అఫైర్స్లో మొదటిగా ఇంపార్టెంట్ డేస్కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ కనుక మనం చూసినట్లయితే కాశీ తమిళ సంగమం. ఇక్కడ మీరు చూసినట్లయితే క్లియర్గా ఈ నేమ్లోనే ఇది ఏంటి, దేనికి సంబంధించింది అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది, అవునా? కాశీ అంటే ప్రతి ఒక్కరికి తెలిసినటువంటిది మన భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలోనే అతి ముఖ్యమైనటువంటి పుణ్యక్షేత్రంగా మనం చెప్పుకోవడం జరుగుతుంది. అండ్ ఇది మన ఉత్తర భారతదేశంలో ఉంటుంది కాశీ అనేటువంటిది. అలాగే తమిళ అంటే మన దక్షిణ భారతదేశంలో ఒక రాష్ట్రం తమిళనాడు. ఈ రెండిటికి కనెక్టింగ్కి సంబంధించినటువంటిదే కాశీ తమిళ సంగమం. అంటే ఇక్కడ ఏంటి, నార్త్ సౌత్ కనెక్షన్ అండి. నార్త్ సౌత్ కనెక్షన్కి సంబంధించినటువంటి అంశం ఇది కాశీ తమిళ సంగమం. ఇది ప్రస్తుతం ఎందుకు వార్తల్లో ఉందంటే ఈ కాశీ తమిళ సంగమం 3వ సంచిక 2025వ సంవత్సరంలో ఫిబ్రవరి 14 నుంచి ఫిబ్రవరి 25 వరకు నిర్వహించబోతున్నారండి. అండ్ దీని యొక్క థీమ్ ఏంటంటే ఋషి అగస్త్య. ఋషి అగస్త్య అనేది కాశీ తమిళ సంగమం 2025 3వ సంచిక యొక్క థీమ్. యూ షుడ్ రిమెంబర్, కాశీ తమిళ సంగమం ఇప్పుడు 2025వ సంవత్సరంలో నిర్వహించబోతున్నటువంటిది ఎన్నవ సంచిక అని అడిగేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి యూ షుడ్ రిమెంబర్ ఇది 3వ సంచిక. అలాగే దీన్ని ఫిబ్రవరి 14 నుంచి 25 వరకు నిర్వహించబోతున్నారు. దీని యొక్క థీమ్ ఏంటంటే ఋషి అగస్త్య. ఋషి అగస్త్య అనేది దీని యొక్క థీమ్ అండి. అండ్ మెయిన్గా మనం చూసినట్లయితే ఈ కాశీ తమిళ సంగమంలో వీళ్ళు ఏం చేస్తారంటే వారణాసి, ప్రయాగ్రాజు, అయోధ్య, మహాకుంభం. సో ఈ ప్రాంతాలకు ఎక్కువగా ప్రయాణాలు చేయడం జరుగుతుందండి. సో మన దక్షిణ భారతదేశం నుంచి ఉత్తర భారతదేశానికి, ఉత్తర భారతదేశం నుంచి దక్షిణ భారతదేశానికి. సో మెయిన్గా మనం లార్డ్ శివ తీసుకుంటే కాశీ అత్యంత ఫేమస్, అవునా? సో అలాగే తమిళనాడు రాష్ట్రంలో కూడా ఈ కాశీ లాగా ఈ శివుణ్ణి అక్కడికి వెళ్ళి కాశీకి వెళ్ళి సందర్శించకుండా తమిళనాడు రాష్ట్రంలో కూడా ప్రతిష్ఠించడం జరిగింది. సో ఆ విధంగా నార్త్ సౌత్ కనెక్షన్కి సంబంధించి ఒక హిస్టారికల్ కల్చరల్ థింగ్ అని మనం దీన్ని చెప్పొచ్చు. కాశీ తమిళ సంగమం అనేటువంటిది భారతదేశం యొక్క ఉత్తర మరియు దక్షిణ ప్రాంతాల సాంస్కృతిక మరియు నాగరిక సంబంధాల గురించి జరుపుకునేటువంటి ఒక కార్యక్రమం ఇది కాశీ తమిళ సంగమం. దీని యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం ఏంటంటే మన భారతదేశంలో అటు ఉత్తర భారతదేశం, దక్షిణ భారతదేశం రెండు కూడా పంచుకుంటున్నటువంటి ఆ వారసత్వాన్ని ప్రధానంగా తెలియచేయడం, అండ్ ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలకి దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలకి మధ్య సంబంధాలని బలపరచడం. ఓకే, సో ఈ గుడ్ రిలేషన్స్ ఉండే విధంగా చూసుకోవడం అనేటువంటిది దీని యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. అండ్ ఆయోజకులు వచ్చేసరికి దీనికి సంబంధించి విద్యా మంత్రిత్వ శాఖ మరియు ఇతర మంత్రిత్వ శాఖల సాంస్కృతికం, పర్యాటకం, రైల్వేలు, ఆహార ప్రాసెసింగ్ ఇలాంటి మంత్రులతో కలిసి ఈ విధంగా కాశీ తమిళ సంగమం అనేటువంటిది నిర్వహించడం జరుగుతుంది. ఫస్ట్ టైం అయితే 2022వ సంవత్సరంలో నిర్వహించారు. ఇప్పుడు 2025వ సంవత్సరం ఫిబ్రవరి 14 నుంచి ఫిబ్రవరి 25 వరకు నిర్వహించబోయేటువంటిది 3వ తమిళ సంగమం అండి. అండ్ దీంట్లో ప్రధానంగా మనకి 2025వ సంవత్సరంలో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఏదైతే తీసుకొచ్చారో దీనికి అనుగుణంగా భారత జ్ఞాన వ్యవస్థల సమ్మేళనం మీద కూడా ఇప్పుడు 2025 ఫిబ్రవరిలో నిర్వహించబోతున్నటువంటి 3వ సంచిక కాశీ తమిళ సంగమంలో ప్రధానంగా వీళ్ళు దృష్టి సాధించడం జరుగుతుంది. అండ్ దీన్ని ఇంప్లిమెంటేషన్ ఏజెన్సీస్ వచ్చేసరికి ఐఐటి మద్రాసు, బనారస్ హిందూ విశ్వవిద్యాలయం ఈ రెండు కూడా కలిసి ఈ కాశీ తమిళ సంగమంని ఇంప్లిమెంటేషన్ చేయడం జరుగుతుందండి. ఈ విధంగా అటు ఉత్తర భారతదేశం నుంచి దక్షిణ భారతదేశం, దక్షిణ భారతదేశం నుంచి ఉత్తర భారతదేశం, సో రెండింటికి మధ్య కూడా కనెక్షన్స్, గుడ్ రిలేషన్స్ ఉండే విధంగా చూసుకోవడం, వాటికి సంబంధించినటువంటి కార్యక్రమాలు ఇవన్నీ కూడా దీంట్లో నిర్వహించడం జరుగుతుంది. అండ్ దీనికి సంబంధించి ఒక హిస్టారికల్ ఈవెంట్ ఉందండి మనకి చెప్పాలంటే
మనకి ఏదైతే పురాణాలు ఉంటాయో సో ఆ పురాణాల్లో ఒక విధంగా సో లైక్ ఒక పర్టికులర్ పర్సన్ తమిళనాడు రాష్ట్రంలో అక్కడ శివుణ్ణి యాక్చువల్లీ ఒక ఆవు మీద వెళ్తూ ఉన్నట్లయితే ఆవుని తీసుకువెళ్తూ ఉన్నట్లయితే ఆవు మీద పర్టికులర్గా ఒక పర్టికులర్ ప్లేస్లో ఆగిందని చెప్పేసి సో ఆ ప్రాంతంలో శివుడు అక్కడే ప్రతిష్ఠించే అక్కడే ఉండాలని అనుకుంటున్నట్లుగా తమిళనాడు రాష్ట్రంలో ఆ ప్రాంతంలో శివునికి సంబంధించి ఆ దేవాలయాన్ని నిర్మించడం ఇవన్నీ కూడా సో అక్కడ ఉత్తర భారతదేశం తీసుకుంటే మనకి మెయిన్గా ఇదేదైతే ఉందో కాశీ చాలా ఫేమస్ సో కాబట్టి ఆ విధంగా కాశీకి వెళ్లకుండా దక్షిణ భారతదేశంలో వాళ్ళు డైరెక్ట్గా ఈ తమిళనాడు రాష్ట్రంలో పర్టికులర్ ప్రాంతానికి వెళ్ళడం సో ఇలాగా వాటికి సంబంధించినటువంటి పురాణంగా చెప్పొచ్చు కాశీ తమిళ సంగమం అనేటువంటిది దీన్ని ఇప్పుడైతే 2022 సంవత్సరం నుంచి నిర్వహిస్తూ ఉన్నారు మన భారతదేశంలో ఉత్తర భారతదేశం దక్షిణ భారతదేశం ఈ రెండు ప్రాంతాల సాంస్కృతిక నాగరిక సంబంధాలని మెరుగుపరచడం కోసంగా జరుపుకునేటువంటి ఒక కార్యక్రమం అండి సో యూ షుడ్ రిమెంబర్ దీస్ థింగ్స్ సో నెక్స్ట్ వన్ వచ్చేసి నేషనల్ స్టార్టప్ డే సో స్టార్టప్ అంటే ఏమంటాం మనం తెలుగులో చెప్పాలంటే అంకుర సంస్థలు సో ఈ స్టార్టప్స్ అన్నీ కూడా ఒక ఇన్నోవేటివ్ థాట్తో ముందుకొచ్చి స్టార్ట్ చేసేటువంటివి వీటికి అనేక రకాలైనటువంటి సమస్యలు కూడా ఉన్నాయి లైక్ సరైనటువంటి ఆర్థిక సహాయం వాళ్ళకి అందించలేకపోవడం కానీ ఇలాంటివి చాలా ఉన్నాయి సో బట్ ఇప్పుడు వాట్ ఎవర్ మనం స్టార్టప్స్ అనేటువంటివి తీసుకుంటే ఎక్కువగా ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవ్వాలన్నా మన దేశం అభివృద్ధి చెందాలన్నా కూడా ఒక ప్రాంతం అభివృద్ధి చెందాలన్నా కూడా తప్పనిసరిగా స్టార్టప్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ సో మన భారతదేశంలో కూడా ప్రస్తుతం అయితే ఈ స్టార్టప్స్కి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తూ ఉన్నారు అంకుర సంస్థలకి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తూ ఉన్నారు సో వీటికి సంబంధించి మనం మన భారతదేశంలో జాతీయ స్టార్టప్ దినోత్సవం పక్కాగా తెలుగులో మనం చెప్పాలంటే జాతీయ అంకుర సంస్థల దినోత్సవం అంటాం జాతీయ అంకుర సంస్థల దినోత్సవం అని మనం దీన్ని చెప్పడం జరుగుతుందండి సో దీన్ని యాక్చువల్గా 2016 జనవరి 15వ తేదీన మన భారతదేశం యొక్క ప్రధాని నరేంద్ర మోడీ అనౌన్స్ చేయడం జరిగిందండి సో ప్రతి సంవత్సరం కూడా ఇక మీద ఈ విధంగా జనవరి 15వ తేదీన జాతీయ అంకుర సంస్థల దినోత్సవంగా భారతదేశంలో జరుపుకోవాలని చెప్పేసి ఆయన అనౌన్స్ చేశారు 2016 సంవత్సరం నుంచి మనం దీన్ని ఎవ్రీ ఇయర్ జరుపుకుంటూ ఉన్నాం భారతీయ స్టార్టప్స్ యొక్క కృషిని గుర్తించడానికి ఈ విధంగా మన భారతదేశంలో జాతీయ స్టార్టప్ దినోత్సవం అనేది 2016 సంవత్సరంలో ప్రారంభించారు యాక్చువల్లీ 2016 సంవత్సరంలో అనౌన్స్ చేశారండి 2022వ సంవత్సరం నుంచి దీన్ని మనం ప్రతి సంవత్సరం జరుపుకుంటూ ఉన్నాం సో ప్లీజ్ కరెక్ట్ దిస్ ఓకే సో ప్రతి సంవత్సరం 2022వ సంవత్సరం నుంచి దీన్ని జనవరి 15వ తేదీన జాతీయ స్టార్టప్ దినోత్సవంగా మన భారతదేశంలో మనం జరుపుకుంటూ ఉన్నాం 2016లో అనౌన్స్ చేశారు 2022 నుంచి మనం జరుపుకుంటూ ఉన్నాం అయితే దీంట్లో ఇప్పుడు 2025వ సంవత్సరానికి గాను జాతీయ స్టార్టప్ దినోత్సవం సందర్భంగా ఉద్యమోత్సవం 2025ని ప్రారంభించడం జరిగింది సో దీన్ని తీసుకొచ్చింది విద్యా మంత్రిత్వ శాఖ ఇన్నోవేషన్ సెల్ అలాగే AICTE వీరిద్దరు కూడా కలిసి ఈ ఉద్యమోత్సవం 2025ని తీసుకొచ్చారు అయితే అసలు ఏంటి ఉద్యమోత్సవం 2025 అంటే దీని యొక్క ప్రధాన లక్ష్యం ఏంటంటే విద్యార్థి శ్రామికవేత్తలని సాధికారత చేయడం ఓకే సో విద్యార్థి పారిశ్రామికవేత్తల్ని సాధికారత చేయడం దీని యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం అండి సో అంటే దీంట్లో పర్టికులర్గా కొన్ని కార్యక్రమాలు వీళ్ళు నిర్వహించడం జరుగుతుంది పిచ్చింగ్ పోటీలు నిర్వహిస్తారు పెట్టుబడిదారులతో సమావేశాలు నిర్వహించడం జరుగుతుంది మార్గదర్శక కార్యక్రమాలను నిర్వహిస్తారు వ్యాపార నైపుణ్యాల మీద వర్క్షాపులు నిర్వహించడం జరుగుతుంది సో ఇవన్నీ కూడా ఈ ఉద్యమోత్సవం 2025లో నిర్వహించడం జరుగుతుంది ఇప్పుడు జాతీయ స్టార్టప్ దినోత్సవం సందర్భంగా దీన్నైతే మనం మన భారతదేశంలో ప్రారంభించామని చెప్పుకోవచ్చు అండ్ మన భారతదేశంలో స్టార్టప్స్ ఏవైతే ఇప్పుడు ఉన్నాయో అలాగే ఇంకా ఏవైతే స్టార్టప్స్ మన భారతదేశంలో స్టార్ట్ చేస్తూ ఉన్నారో వాటికి ప్రభుత్వం ఎలాంటి సపోర్ట్ ఇస్తూ ఉంది ఇక్కడ వీటికి సంబంధించి మన భారతదేశంలో ఆల్రెడీ స్టార్టప్ ఇండియా అనేటువంటి ఒక ప్రోగ్రామ్ని తీసుకొచ్చినారు స్టార్టప్ ఇండియా అనేటువంటి కార్యక్రమాన్ని తీసుకొచ్చారు దీని ద్వారా ఆ స్టార్టప్ సంస్థలకి ఇన్నోవేటివ్గా ఏదన్నా ఒక సంస్థ వస్తే వారికి కావాల్సినటువంటి నిధులను సమకూర్చడం కానీ వారికి మార్గదర్శకత్వం కల్పించడం కానీ నియంత్రణ మద్దతు అందించడం కానీ ఇలాంటి వాటిల్లో ఈ స్టార్టప్ ఇండియా ప్రోగ్రామ్ ద్వారా మన భారత ప్రభుత్వం సహకారం అందించడం జరుగుతుంది అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇప్పుడు కృత్రిమ మేధస్సు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఎక్కువగా ఉపయోగంలోకి వస్తూ ఉంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఎక్కువగా పరిశోధన చేస్తూ ఉన్నారు సో వీటికి సంబంధించి బయోటెక్నాలజీ పునరుత్పాదక ఇంధనం ఇలాంటి రంగాల మీద
ఎక్కువగా స్టార్టప్ సంస్థలు దృష్టి సారించడం జరుగుతుంది. స్టార్టప్ అభివృద్ధికి అనుకూలమైనటువంటి వాతావరణాన్ని సృష్టించడం కూడా ప్రధానమైనటువంటి లక్ష్యంగా మన భారత ప్రభుత్వం పెట్టుకొని ఈ విధంగా ప్రస్తుతం అయితే పనిచేస్తూ ఉంది. అలాగే భవిష్యత్తు దృష్టికోణం ఏ విధంగా ఉంది, ఈ స్టార్టప్ సంస్థలకు సంబంధించి మన భారతదేశంలో భవిష్యత్తులో ఏ విధంగా వీటిని ఇంప్లిమెంట్ చేయాలి, ఏ విధంగా వీటిని డెవలప్ చేయాలనేటువంటి దృష్టితో మన భారత ప్రభుత్వం ఉందంటే, భారతీయ స్టార్టప్స్ గ్లోబల్ గుర్తింపును పొందడానికి చాలా అవకాశాలు అయితే మన భారతదేశంలో ఉన్నాయి. ఈ ఆవిష్కరణల మీద ప్రధానంగా దృష్టి సారిస్తూ ఉన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, అలాగే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ కానీ, ఇతర కొత్త సాంకేతికత మీద ఎక్కువగా దృష్టి సారిస్తే భవిష్యత్తులో ఈ స్టార్టప్స్ ఇంకా బాగా గ్రో అయ్యేదానికి అవకాశం అనేది ఉంటుంది. అయితే ఈ స్టార్టప్స్కి చాలా రకాలైనటువంటి సవాళ్ళు కూడా మన భారతదేశంలో ఉన్నాయండి. వాటిలో ముఖ్యమైనటువంటిది ఒక థాట్ ఉంది, ఒక ఇన్నోవేటివ్ థాట్ అనేటువంటిది ఉంది. ఒక పర్సన్ స్టార్టప్ స్టార్ట్ చేయాలనుకుంటే, కానీ తను స్టార్ట్ చేయాలంటే తప్పనిసరిగా కొంత అమౌంట్ అనేది కావాలి, సో కొంత మనీ అనేది కావాలి. ఆ నిధులకి మన భారతదేశంలో డెఫినెట్లీ కొరత అయితే ఉంది. సో నిధుల ప్రాప్తి అయితే ఉంది, అలాగే పోటీ కూడా ఉంది. ఎక్కువగా స్టార్టప్స్ స్టార్ట్ చేస్తూ ఉన్నారు, ఆ పోటీతత్వం కూడా ఎక్కువగా ఉంది. అండ్ టాలెంట్ కూడా ఎక్కువగానే ఉందని మనం చెప్పొచ్చు. అలాగే మార్కెట్ ప్రవేశం, విస్తరణ, ఇలాంటి సవాళ్ళు ఎక్కువగా మన భారతదేశంలో ఈ స్టార్టప్ సంస్థలకైతే కనిపిస్తూ ఉన్నాయి. సో కాబట్టి వీటన్నిటిని అధిగమించి స్టార్టప్ సంస్థలు అయితే ఇప్పుడు చాలా వరకు మెరుగుపడినాయి, చాలా వరకు స్టార్ట్ చేయడం జరిగింది, చాలా వరకు ఎంప్లాయ్మెంట్ కూడా వీటి ద్వారా జనరేట్ చేయడం జరిగింది. అండ్ ఇవి ఆర్థిక వ్యవస్థకి ఒక వెన్నెముకగా కూడా పనిచేస్తున్నాయని మనం చెప్పొచ్చు స్టార్టప్స్ అనేటువంటివి. ఓకే, సో రిమెంబర్, జాతీయ స్టార్టప్ దినోత్సవం లేదా జాతీయ అంకుర సంస్థల దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఎప్పుడు జరుపుకుంటామంటే జనవరి 15వ తేదీన మనం జరుపుకుంటున్నాం. దీన్ని అనౌన్స్ చేసింది 2016 సంవత్సరంలో మన భారతదేశం యొక్క ప్రధాని నరేంద్ర మోడీ. ఫస్ట్ టైం మనం జరుపుకుంది 2022లో. 2022 నుంచి ప్రతి సంవత్సరం దీన్ని జరుపుకుంటూ ఉన్నామండి. ఓకే, సో ఇది ఇంగ్లీష్కి సంబంధించిన మైండ్ మ్యాప్. సో మీరైతే ఈ కరెంట్ అఫైర్స్ చూసేటప్పుడు మీరు మొబైల్లో చూస్తూ ఉన్నట్లయితే మొబైల్ని హారిజెంటల్గా పెట్టి చూడండి, ఎందుకంటే మీకు మైండ్ మ్యాప్స్ అన్నప్పుడు నేను ఫాంట్ అనేది మరీ పెద్దదిగా ఇవ్వలేనండి. సో కాబట్టి మీరు హారిజెంటల్గా పెట్టుకొని చూస్తే మీకు క్లియర్గా కనిపిస్తుంది మోస్ట్లీ. లేదంటే మీరు సిస్టమ్స్, ల్యాప్టాప్స్ వీటిలో చూస్తూ ఉంటే ఇంకా ఫైన్. అండ్ ఈ నోట్స్ అంతా కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. brainbuzzacademy.com వెబ్సైట్కి వెళ్ళి అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే మీరు brainbuzzacademy.com వెబ్సైట్ నుంచి ఈ కరెంట్ అఫైర్స్ని బాగా ఎలాబొరేట్గా ఇంకా ఎక్స్ట్రా స్టాటిక్ అంశాలతో కూడా మీరు చదువుకునే దానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్, అంతర్జాతీయ అంశాలకి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ కనుక మనం చూసినట్లయితే, ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ గ్లేషియర్స్ ప్రిజర్వేషన్ 2025, గ్లేషియర్ల సంరక్షణ కోసంగా అంతర్జాతీయ సంవత్సరం ఏంటండి, ఏ ఇయర్? దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. యూ షుడ్ రిమెంబర్ గైస్, యూ షుడ్ రిమెంబర్. ఓకే, 2025, దిస్ ఇయర్ 2025 గ్లేషియర్ల సంరక్షణ కోసం అంతర్జాతీయ సంవత్సరంగా ఏ సంవత్సరాన్ని అనౌన్స్ చేశారంటే 2025, 2025. రిమెంబర్, 2025. దీనికి సంబంధించినటువంటి మైండ్ మ్యాప్ మనం క్లియర్గా చూద్దాం. గ్లేషియర్ల సంరక్షణ కోసం అంతర్జాతీయ సంవత్సరం ఏంటి? 2025. ఎందుకది ప్రస్తుతం ఇది వార్తల్లో ఉంది? దీన్ని అనౌన్స్ చేశారు రీసెంట్గా. ఐక్యరాజ్య సమితి అనౌన్స్ చేసింది, యునైటెడ్ నేషన్స్ అనౌన్స్ చేసింది. గ్లేషియర్ల సంరక్షణ కోసం అంతర్జాతీయ సంవత్సరాన్ని ఐక్యరాజ్య సమితి అనౌన్స్ చేసింది. ఏ సంవత్సరాన్ని అనౌన్స్ చేసిందండి? 2025. 2025. ఓకే, 2025 సింపుల్గా గుర్తుపెట్టుకోండి. మనకి 2024 అనేది మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసాం. వార్మెస్ట్ ఇయర్ ఆన్ ది ఎర్త్, మన భూమి మీద అత్యంత వేడి సంవత్సరం ఏంటంటే 2024. సో ఇక్కడ వేడి ఎక్కువైతే ఏమవుతుంది? ఆటోమేటిక్గా మంచు అనేటువంటిది కరుగుతుంది. ఐస్ ఏదైతే ఉందో ఈ ఐస్ అనేది కరుగుతుంది. గ్లేషియర్స్, ఈ ఐసుతో ఉన్నటువంటి కొండలు, అవునా? సో ఇవన్నీ కూడా కరుగుతాయి. సో కాబట్టి అవి కరగకుండా మనం రక్షించాలంటే ఈ వేడిని తగ్గించాలి. సో 2024లో టెంపరేచర్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ 2025లో మనం వాటిని తగ్గించాలి, టెంపరేచర్స్ తగ్గించాలి. మన భూమి మీద ఉన్నటువంటి గ్లేషియర్స్ని మనం సంరక్షించుకోవాలని చెప్పేసి 2025ని ఈ విధంగా ఐక్యరాజ్య సమితి గ్లేషియర్ల సంరక్షణ అంతర్జాతీయ సంవత్సరంగా అనౌన్స్ చేసింది. ఈ విధంగా మీరు సింపుల్గా గుర్తుపెట్టుకోండి, ఓకేనా? 2025వ సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం మార్చి 21వ తేదీ, రిమెంబర్ దిస్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్, మార్చి 21వ తేదీ ప్రపంచ గ్లేషియర్ల దినోత్సవంగా కూడా ఐక్యరాజ్య సమితి అనౌన్స్ చేయడం జరిగింది. ఫస్ట్ టైం ఈ సంవత్సరంలో మనం జరుపుకోబోతున్నాం ప్రపంచ గ్లేషియర్ల సంవత్సరం, ప్రపంచ గ్లేషియర్ల దినోత్సవం, ప్రపంచ
గ్లేషియర్ల దినోత్సవం ఎప్పుడండి? మార్చి 21. ఫస్ట్ టైం ఎప్పుడు జరుపుకోబోతున్నాం? 2025వ సంవత్సరంలో. గ్లేషియర్ల సంరక్షణ అంతర్జాతీయ సంవత్సరం ఏంటి? 2025. వీటన్నిటిని అనౌన్స్ చేసింది ఎవరు? ఐక్యరాజ్య సమితి అనౌన్స్ చేసింది. దీని యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా అవగాహన కల్పించాలి. గ్లేషియర్లు, మంచు పొరలు, వాతావరణ వ్యవస్థ మరియు జలచక్రంలో నిర్వహించేటువంటి కీలక పాత్రని గురించి మనం ప్రతి ఒక్కరికి తెలియచేయాలనేది దీని యొక్క లక్ష్యం. అలాగే ఈ ప్రభావాల మీద అవగాహన కూడా కల్పించాలి. ఈ భూమి మీద ఉన్నటువంటి మంచు మండలం ఏదైతే ఉందో క్రయోస్పియర్ అంటాం. అంటే మనకి ప్రధానంగా మనకి నార్థన్ హెమిస్ఫియర్ వీటన్నిటిలో కూడా ఏదైతే మంచు కొండలు అనేటువంటివి ఉన్నాయో వీటిని మనం క్రయోస్పియర్ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. వీటిలో అనేక రకమైనటువంటి మార్పులు వస్తూ ఉన్నాయి. ఈ మార్పుల కారణంగా మన భూమి మీద ప్రతి ఒక్క దేశంలో కూడా ఆర్థిక, సామాజిక మరియు పర్యావరణ ప్రభావాలని వ్యక్తీకరించవలసినటువంటి అవసరం ఉంది. వాటి మీద ఇవి ప్రభావం చూపిస్తూ ఉన్నాయి. కాబట్టి వీటన్నిటి గురించి కూడా అవగాహన కల్పించాలనేది దీని యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం అండి. గ్లేషియర్ల సంరక్షణ అంతర్జాతీయ సంవత్సరం ఏ సంవత్సరం? 2025. అలాగే 2025 మార్చి 21వ తేదీన మనం మొట్టమొదటిసారిగా ప్రపంచ గ్లేషియర్ల దినోత్సవంగా కూడా జరుపుకోబోతున్నాం. ఓకే, రిమెంబర్, వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ జాతీయ అంశాలకి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్. ఫాస్ట్ ట్రాక్ ఇమిగ్రేషన్ విశ్వసనీయ ట్రావెలర్ ప్రోగ్రామ్. ఫాస్ట్ ట్రాక్ ఇమిగ్రేషన్ ట్రస్టెడ్ ట్రావెలర్ ప్రోగ్రామ్. దీంట్లో మీరు ముఖ్యంగా మొదటిగా గుర్తుపెట్టుకోవాల్సింది FTI TTP, అంటే దీని యొక్క ఫుల్ ఫామ్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఏంటి ఫుల్ ఫామ్? ఫాస్ట్ ట్రాక్ ఇమిగ్రేషన్ ట్రస్టెడ్ ట్రావెలర్ ప్రోగ్రామ్ అనేది దీని యొక్క ఫుల్ ఫామ్. అయితే ఏంటి అసలు ఇది, ఎందుకు ప్రస్తుతం ఇది వార్తల్లో ఉందంటే 2025 జనవరి 16వ తేదీన మన భారతదేశం యొక్క కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఫాస్ట్ ట్రాక్ ఇమిగ్రేషన్ ట్రస్టెడ్ ట్రావెలర్ అనేటువంటి ఒక ప్రోగ్రామ్ని ప్రారంభించడం జరిగిందండి. సో దీని ద్వారా ఏం చేస్తారంటే ముంబై, చెన్నై, కోల్కతా, బెంగళూరు, హైదరాబాదు, కొచ్చిన్, అహ్మదాబాద్ ఈ విమానాశ్రయాలు ఏవైతే ఉన్నాయో ఆ విమానాశ్రయాల్లో మెయిన్గా ఈ ఫాస్ట్ ట్రాక్ ఇమిగ్రేషన్ ట్రస్టెడ్ ట్రావెలర్ ప్రోగ్రామ్ని ప్రారంభించడం జరిగింది. మన భారతదేశంలో ఆల్రెడీ 2047వ సంవత్సరానికి మనం వికసిత్ భారత్గా నిలవాలని చెప్పేసి మనం దానికి సంబంధించినటువంటి చర్యలు తీసుకుంటున్నాం. అంటే అభివృద్ధి చెందినటువంటి దేశంగా మన భారతదేశం నిలవాలి 2047కి అని చెప్పేసి వికసిత్ భారత్ 2047 అనేది మన భారతదేశంలో తీసుకొచ్చినారు. దీంట్లో భాగంగా 2047వ సంవత్సరం నాటికి భారతదేశాన్ని వికసిత దేశంగా మార్చడమే ఈ ప్రోగ్రాం యొక్క లక్ష్యం. అలాగే భారతీయ పౌరులు అలాగే ఓవర్సీస్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా ఎవరైతే ఉన్నారో ఈ ప్రయాణికుల కోసం వేగవంతమైనటువంటి సులభమైనటువంటి భద్రతాయుతమైనటువంటి ఇమిగ్రేషన్ క్లియరెన్స్ అందించడం కోసంగా తీసుకొచ్చినటువంటి కార్యక్రమమే ఫాస్ట్ ట్రాక్ ఇమిగ్రేషన్ ట్రస్టెడ్ ట్రావెలర్ ప్రోగ్రామ్ అండి. అండ్ దీన్ని అమలు చేసేటువంటి ఏజెన్సీ ఏంటండి? దీన్ని అమలు చేసేది ఎవరు? బ్యూరో ఆఫ్ ఇమిగ్రేషన్. హోం మంత్రిత్వ శాఖ పరిధిలో ఉండేటువంటి ఒక నోడల్ ఏజెన్సీ ఇది బ్యూరో ఆఫ్ ఇమిగ్రేషన్. ఈ బ్యూరో ఆఫ్ ఇమిగ్రేషన్ ఈ కార్యక్రమాన్ని మన భారతదేశంలో అమలు చేయడం జరుగుతుంది. దీన్ని యాక్చువల్గా 2024వ సంవత్సరం జూన్లో ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో దీంట్లో 3వ టెర్మినల్ వద్ద ప్రారంభించారు, అక్కడ అమలు చేశారు మొట్టమొదటిసారిగా. అండ్ ఇప్పుడు దీన్ని రీసెంట్గా జనవరి 16, 2025న మన కేంద్ర హోంశాఖ మంత్రి ముంబై, చెన్నై, కోల్కతా, బెంగళూరు, కొచ్చిన్, అహ్మదాబాద్ విమానాశ్రయాల్లో ప్రారంభించడం జరిగిందండి. ఫాస్ట్ ట్రాక్ ఇమిగ్రేషన్ ట్రస్టెడ్ ట్రావెలర్ ప్రోగ్రామ్ అన్నట్టు. నెక్స్ట్ ఎకానమీకి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ కనుక మనం చూసినట్లయితే ఎయిత్ పే కమిషన్ 8వ వేతన సంఘాన్ని ఏర్పాటు చేసేదానికి ఇటీవల కేంద్రం ఆమోదించడం జరిగింది. అవునా? రిమెంబర్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎయిత్ పే కమిషన్ ఎందుకు ప్రస్తుతం వార్తల్లో ఉందండి? 2025 జనవరి 16న కేంద్ర ప్రభుత్వం ఎయిత్ పే కమిషన్ ఏర్పాటు చేసినట్లుగా ప్రకటించడం జరిగిందండి. అయితే ఎందుకు ఇది ఏర్పాటు చేశారు? దీని యొక్క లక్ష్యం ఏంటి? సో పే కమిషన్ అంటే పే అంటే చెల్లించడం అండి. అవునా? చెల్లించడం ఎవరికి? ఇది కేంద్రం ఏర్పాటు చేసినటువంటి పే కమిషన్.
అంటే కేంద్ర ప్రభుత్వంలో పనిచేసేటువంటి ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారికి బేసిక్ పే ఉంటుంది కదా, ఆ బేసిక్ పేని పెంచేదానికి సంబంధించి ఎంత పెంచాలి అనే దానికి సంబంధించి ఏర్పాటు చేసినటువంటి కమిషన్. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీత నిర్మాణాలని నిర్ణయించేందుకు ఏర్పాటు చేయబడినటువంటి కమిషన్. ఇది యాక్చువల్గా ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి మన భారతదేశంలో ఏర్పాటు చేస్తూ ఉంటారు. ఇప్పటివరకు 7 పే కమిషన్స్ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మన భారతదేశంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి ఉన్నటువంటి బేసిక్ శాలరీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా 7th పే కమిషన్ రికమెండేషన్ ప్రకారంగా ఉన్నాయి. నెక్స్ట్ ఇప్పుడు 8th పే కమిషన్ ఏర్పాటు చేశారు. 8th పే కమిషన్ రికమెండేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా 2026 జనవరి 1 నుంచి అమల్లోకి రాబోతున్నాయి. 2026 జనవరి 1 నుంచి అమల్లోకి వస్తాయి. దీని యొక్క ప్రభావం ఎవరెవరి మీద ఉంటుందంటే ఉద్యోగుల జీవన నాణ్యత ఇది మెరుగుపరుస్తుంది, వినియోగాన్ని పెంచి ఆర్థిక అభివృద్ధికి తోడ్పడుతుంది, సిఫార్సుల్ని అమలు చేయాల్సినటువంటి బలవంత ప్రభుత్వం మీద ఉండదు. ఓకే, సో ఈ విధంగా వీటన్నిటి మీద కూడా ఈ ప్రభావం అనేటువంటిది ఉంటుంది. అంటే ఆటోమేటిక్గా శాలరీస్ పెరుగుతాయండి. శాలరీస్ పెరిగినప్పుడు ఏమవుతుంది, సో ఆటోమేటిక్గా అవి ఎంతో ఉపయోగపడతాయి. లైక్ దాని ద్వారా ఉద్యోగుల జీవన నాణ్యత ఇవన్నీ కూడా పెరగడం జరుగుతుంది. ఓకేనా, సో ఆ విధంగా అయితే దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో భవిష్యత్తులో కూడా ఎలాంటి అంశాల మీద మనం ప్రధానంగా పరిశీలించాలనేటువంటిది కూడా ఇక్కడ వీళ్ళు తీసుకున్నారు. ఉద్యోగుల సంతృప్తి మరియు ఆర్థిక ప్రభావం కోసం జీతాల సవరణలు, సిఫార్సులు ఇవన్నీ కూడా 2026 సంవత్సరంలో అమలయ్యేదానికి అవకాశం ఉంది. ఇది 8th పే కమిషన్ అండి, 8th పే కమిషన్. సో అయితే ఇప్పటి వరకు టోటల్ 7 పే కమిషన్స్ ఏర్పాటు చేస్తున్నారు. సో ఫస్ట్ పే కమిషన్ ఏర్పాటు చేసింది 1947లో. దీని ప్రకారంగా సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ జీతం ఎంతంటే 55 రూపాయలు ఒక నెలకి, 55 రూపాయలు ఒక నెలకి. సో ఇక్కడ ప్రధానంగా వీళ్ళు ఇక్కడ మెయిన్గా మనం చెప్పాలంటే సమానమైనటువంటి జీత నిర్మాణం అనేటువంటిది ఇక్కడ తీసుకురావడం జరిగింది. అంటే గరిష్ట జీతం కనిష్ట జీతం ఆ నిష్పత్తి అనేటువంటిది తీసుకోవడం జరిగిందండి. సో ఈ విధంగా ఆ నిష్పత్తి అనేది తీసుకున్నాం, 1:41 ఈ విధంగా తీసుకున్నారు. సో నెక్స్ట్ సెకండ్ పే కమిషన్ 1959లో దీన్ని ఏర్పాటు చేశారు. ఓకే, దీని ప్రకారం జీతం పెంచారు. ఎంత పెంచారు? 55 నుంచి 80కి పెంచడం జరిగింది. దీంట్లో వీళ్ళు చేసింది ప్రధానంగా రికమెండేషన్ చేసింది కుటుంబ భత్యాలు మరియు పదవీ విరమణ ప్రయోజనాలను సిఫార్సు చేయడం జరిగింది. తర్వాత థర్డ్ పే కమిషన్, 3వ పే కమిషన్ 1973. దీని ప్రకారం కనీస జీతం 185 రూపాయలు నెలకి అండ్ డియర్నెస్ అలవెన్స్ని తీసుకురావడం జరిగింది ఈ పే కమిషన్. అండ్ 4వ పే కమిషన్ 1986 సంవత్సరంలో దీని ప్రకారం జీతం 750కి పెంచారు నెలకి. దీని ప్రధానంగా రికమెండ్ చేసింది ఏంటంటే గృహ మరియు ప్రయాణ భత్యాలు కల్పించాలని చెప్పేసి ఇది రికమెండ్ చేసింది. అండ్ 5th పే కమిషన్ 1997లో. ఓకే, దీని ప్రకారం కనీస జీతం 2550 అండి పర్ మంత్. దీంట్లో డిఏలో 50% విలీనం చేయాలని చెప్పేసి సిఫార్సు చేశారు. తర్వాత 2008లో 6th పే కమిషన్ తీసుకొచ్చారు. 6th పే కమిషన్ ప్రకారం 7000కి చేశారండి ఈ జీతం, కనీసం జీతం. పే బ్యాండ్ మరియు గ్రేడ్ పే వ్యవస్థ దీంట్లో ప్రవేశపెట్టడం జరిగింది. 7th పే కమిషన్ 2016 సంవత్సరంలో ఏర్పాటు చేశారు. దీని ప్రకారం జీతం 18,000కి పెంచారండి నెలకి. ఇది రికమెండ్ చేసింది పే మ్యాట్రిక్స్ రికమెండ్ చేసింది. డిఏ రేట్లు 6 నెలలకు ఒకసారి సవరిస్తారని చెప్పేసి ఇది రికమెండ్ చేసింది. సో ఈ విధంగా ఈ రికమెండేషన్స్ ప్రకారంగా అయితే ప్రజెంట్ మన భారతదేశంలో ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఉన్నటువంటి 18,000 ఏదైతే ఉందో ఇది ఆల్మోస్ట్ ఒక 51,000కి నెక్స్ట్ పెరిగేదానికి అవకాశం ఉన్నట్లుగా చెప్తున్నారు 8th పే కమిషన్ రికమెండేషన్స్ ప్రకారం. అయితే ఈ 8th పే కమిషన్ చేసినటువంటి రికమెండేషన్స్ ఖచ్చితంగా అమలు చేయాలా, ఖచ్చితంగా ఫాలో అవ్వాలంటే లేదండి. సో ఫాలో అవ్వాలంటే అవ్వచ్చు, లేకపోతే వీటిని అవ్వాల్సినటువంటి అవసరం కూడా లేదు. సో అయితే వాటెవర్ జీతాలని పెంచేదానికి ఎంత పెంచేదానికి అవకాశాలు ఉంది వాటిని కూడా రికమెండ్ చేసేది 8th పే కమిషన్. 8th పే కమిషన్ రీసెంట్గా ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ పర్సన్స్ ఇన్ న్యూస్ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ కనుక మనం చూసినట్లయితే ప్రభోవో సుబియాంటో. సో ప్రభోవో సుబియాంటో ప్రస్తుతం ఈయన వార్తల్లో ఉన్నారు. అండ్ ఇమేజ్ చూస్తేనే మీకు క్లియర్గా అర్థమవుతూ ఉంటుంది నాకు తెలిసి. ప్రభోవో సుబియాంటో ఎవరండి? ఎవరు ప్రభోవో సుబియాంటో ఎవరు? కెన్ యూ ప్లీజ్ ఆన్సర్ ఎనీవన్? కామెంట్ సెక్షన్లో ఆన్సర్ చేస్తారా? వీడియోని పాస్ చేసి ప్లీజ్ ఆన్సర్. ప్రభోవో సుబియాంటో. సో ఈయన ఇండోనేషియా దేశం యొక్క ప్రెసిడెంట్. ప్రభోవో సుబియాంటో ఇండోనేషియా దేశం యొక్క ప్రెసిడెంట్. ఈయన ప్రస్తుతం ఎందుకు వార్తల్లో ఉన్నారంటే 2025 జనవరి 26వ తేదీన మన భారతదేశంలో మనం జరుపుకోనున్నటువంటి 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలకి ముఖ్య అతిథిగా ప్రభోవో సుబియాంటో
రావడం జరుగుతుంది. ప్రబోవో సుబియాంటో ఇండోనేషియా దేశం యొక్క ప్రస్తుత ప్రెసిడెంట్. సో ఈయన ఇండోనేషియా దేశం యొక్క అధ్యక్షుడిగా 2024 అక్టోబర్లో బాధ్యతలు చేపట్టడం జరిగింది. ఆ బాధ్యతలు చేపట్టిన తర్వాత మన భారతదేశానికి ఈయన రావడం ఇది తొలిసారి అండి. ప్రబోవో సుబియాంటో 2025 జనవరి 26న భారతదేశంలో జరుపుకోబోయేటువంటిది ఎన్నవ గణతంత్ర దినోత్సవం అండి? 76వ గణతంత్ర దినోత్సవం. దీనికి ముఖ్య అతిథి ఎవరు? చీఫ్ గెస్ట్ ఎవరు? ప్రబోవో సుబియాంటో ఎవరు? ఇండోనేషియా దేశం యొక్క ప్రెసిడెంట్. అవునా? గణతంత్ర దినోత్సవ వేడుకలకి ఇండోనేషియా నాయకులు మన భారతదేశానికి రావడం ఈయన 4వ వ్యక్తిగా మనం చెప్పొచ్చు అండి. ఓకే, సో ఇంతకుముందు ఆల్రెడీ 3 వచ్చున్నారు, ఈయన 4వ వ్యక్తి. సో 4వసారి ముఖ్య అతిథిగా ఇండోనేషియా దేశం యొక్క ప్రెసిడెంట్ని మన భారతదేశం యొక్క గణతంత్ర దినోత్సవ వేడుకలకి భారత ప్రభుత్వం ఆహ్వానించడం జరిగింది. సో ఇవి ఈరోజు కరెంట్ అఫైర్స్. సో నెక్స్ట్ క్లాస్లో మనం ఇలా కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. అండ్ ఈ మైండ్ మ్యాప్స్ మీకు ఎంతవరకు ఉపయోగపడుతున్నాయి కరెంట్ అఫైర్స్ని గుర్తుపెట్టుకోవడానికి అనేది తప్పనిసరిగా వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.